పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బామనాల తండకు చెందిన బాను శ్రీనివాస్ మాట్లాడుతూ ఆయిల్ పంపు అధిక లాభాలు పొందవచ్చని తెలిపారు. తాను 5 ఎకరాలలో ఆయిల్ ఫామ్ సాగు ప్రారంభించినట్లు తెలిపారు. మండల వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు సూచనలు తీసుకుంటూ నాణ్యతతో కూడిన పంటలను పండించాలని తెలిపారు. మండలంలో ఆయిల్ ఫామ్ పంట మొదటిసారిగా తానే పండించారని అన్నారు. రైతులందరూ కూడా స్థానిక వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు ఆయిల్ ఫామ్ సాగు శ్రద్ధపై చూపాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు. శ్రీనివాస్ అండి, మాది బామనాల తండ, పాలకుర్తి మండలం, పెద్దపల్లి జిల్లా. ఈ ఆయిల్ పామ్ అనేది చాలా లాభసాటిగా కనిపిస్తుంది మాకు. ఇది 2022-23 సంవత్సరంలో మేము నాటడం జరిగింది. దీనికి అగ్రికల్చర్ వారు, హార్టికల్చర్ వాళ్ళు చాలా సహాయం చేశారు. వాళ్ళు సలహాలు ఇస్తేనే ఇది మేము పెట్టుకోవడం జరిగింది. 3వ సంవత్సరం తర్వాత ఇది కాపుకు వచ్చింది. మొన్న మాకు 10 క్వింటాల్ అయింది. దాదాపుగా 24,000 రావడం జరిగింది. మంచి లాభసాటిగా అనిపించింది. పెట్టుబడులు ఏమీ లేకుండా, పెస్టిసైడ్స్ ఇవి ఏమీ లేకుండా మంచిగా నీళ్లు పెట్టుకుంటూ అయిపోతుంది. ఇది మాకు డ్రిప్ కానీ, చెట్లు మొక్కలు కానీ 100% సబ్సిడీతో లభించింది. కేవలం మేము GST మాత్రమే భరించుకున్నాము. తర్వాత అన్ని ఫ్రీగా వచ్చింది. ఇది 3వ సంవత్సరం వరకు అంతర పంటగా మేము పత్తి కూడా వేయడం జరిగింది. ఇప్పుడు 4వ సంవత్సరం నుండి కోకో వేయమని సలహాలు ఇస్తున్నారు. అది కూడా వేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ కోకో కూడా దీనికి అంతర పంటగా వేస్తే ఎక్కువ లాభసాటిగా ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు. ఇది డైలీ ఫీల్డ్ ఆఫీసర్ వచ్చేసి చెక్ చేస్తున్నారు. ప్రశాంత్ అని అతను వస్తున్నాడు రోజు. మళ్ళీ అగ్రికల్చర్ ఏఓ సార్ కానీ, హార్టికల్చర్ హెచ్ఓ సార్ రాము సార్ కానీ వీళ్ళందరూ వస్తున్నారు. మా పాలకుర్తి మండలానికి శశిధర్ సార్ అని ఉన్నారు, అగ్రికల్చర్ ఆఫీసర్. అతను ఎప్పటికప్పుడు వాట్సాప్లో మాకు మంచి సలహాలు సూచనలు ఇస్తూనే ఉన్నారు. వాళ్ళు తప్పకుండా పాటిస్తున్నందుకు మాకు లాభంగా అనిపిస్తుంది. ఖర్చు మాత్రం 0. ఇతర పంటల్లో పోల్చుకుంటే ఇది చాలా లాభసాటిగా అనిపిస్తుంది మాకు.